వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ సొమ్ముని కాజేయడం ఏంటో ఈ అధికారుల బుద్ధి ఏంటో అర్థం కాదు. ఇంతకుముందు కూడా కొన్ని సందర్భాలు ఎలా జరిగినాయి. అయితే ఇప్పుడు ఏకంగా నలుగురు వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఒక పంచాయతీ కార్యదర్శి కలిపి దాదాపు 15.59 లక్షలు స్వాహా చేశారట పింఛన్ సొమ్ము. అంటే దాదాపుగా 16 లక్షలు. ఇదే మాయ రోగం. ప్రజలకు ఇవ్వాల్సిన సొమ్ము వాళ్ళ సొమ్ము, అది వాళ్ళు ప్రజలకు ఇవ్వాల్సిన సొమ్ము ప్రభుత్వ సొమ్ము, ప్రజాధనం. వీళ్ళ కక్కుర్తుపడి తినేయడం ఏంటి? ఇక్కడ ఇదే తాజాగా ఎక్కడ జరిగింది? పత్తిపాడు దగ్గర జరిగింది ఇది. లబ్ధిదారులకు ప్రతి నెల పంపిణీ కాకుండా మిగిలిన పింఛన్ల సొమ్ము నలుగురు వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఒక పంచాయతీ కార్యదర్శి కాజేశారు. ఇది మొత్తం 15,59,750 రూపాయలు తినేశారట. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఇది అక్కడ చోటు చేసుకుంది ఈ వ్యవహారం. ఇటీవల జరిగిన బదిలీల సందర్భంగా ఉద్యోగుల బకాయిలు పరిశీలిస్తున్న క్రమంలో ఈ వ్యవహారం బయటపడింది. మండలంలోని గోకవరం, చినశంకర్లపూడి, గజ్జనపూడి, ధర్మవరం గ్రామ సచివాలయాల వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, వమ్మంగి పంచాయతీ కార్యదర్శి ఈ అవినీతికి పాల్పడ్డారు. గ్రామాల్లో పింఛన్లు బట్టవాడా చేయగా మిగిలిన సొమ్మును ఏ నెల కానేలా డిఆర్డీఏ అంటే డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీకి జమ చేయాలి. జమ చేశారో లేదో ఆయా గ్రామాల కార్యదర్శులు పర్యవేక్షించాలి. కానీ ఇప్పటివరకు కార్యదర్శులు దీన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. డిఆర్డీఏలో పింఛన్ల విభాగానికి చెందిన సెర్ప్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ, ఈ సెర్ప్ అధికారుల నిర్లిప్తత, ఆడిట్ అధికారులు పట్టించుకోకపోవడాన్ని అవకాశంగా తీసుకొని చినశంకర్లపూడి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గొంప శివాజీ ప్రస్తుతం ఏలేశ్వరం మండలం భద్రవరం పంచాయతీకి బదిలీ అయ్యారట. అత్యధికంగా 7,46,250 రూపాయలు స్వాహా చేశాడు. గోకవరం వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఈపీ వెంకటేష్, ఈయన ఏలేశ్వరం మండలం పేరవరం పంచాయతీకి బదిలీ అయ్యారు. ఈయన 2,03,250 రూపాయలు. ధర్మవరం వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఎం విజయ్ కుమార్ 1,90,250. గజ్జనపూడి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ముదర సూరిబాబు ఇదే మండలం చినశంకర్లపూడి పంచాయతీకి బదిలయ్యారు. 45,000 వమ్మంగి గ్రామ పంచాయతీ కార్యదర్శి దడాల నాగమహేష్. అంటే ఎవరికి దొరికింది అంత వాడు దోచేసుకున్నాడు అంతే. ఇక్కడ ఎవరికి ఎలాగా మేము వెళ్ళిపోతాం, ట్రాన్స్ఫర్ అయిపోతాం, రేపు మమ్మల్ని ఎవడేం పీకుతాడులే, ఎవడేం పట్టుకుంటాడులే అనుకున్నారు. ఎవరికి దొరికినంత వాడు 2 లక్షలు ఒకడు, 4 లక్షలు ఒకడు, 7 లక్షలు ఒకడు, చివరికి 3.75 లక్షలు, 45,000 కూడా. ఈ కక్కుర్తి ఏంటో. ప్రభుత్వం వీళ్ళ ద్వారా ప్రజలకి పంపిణీ చేయమని సొమ్ము ఇస్తే అది మిగిలిన సొమ్ము ఎప్పటికప్పుడు వాళ్ళు డిపాజిట్ చేసేయాలి, ఆ సర్ప ఖాతాలో జమ చేసేయాలి. అలా చేయడం మానేసి ఆ డబ్బును వీళ్ళు తినేసి ఆడిట్ చేయాల్సిన అధికారులు కూడా పట్టించుకోకపోవడం, లెక్కలు చూడకపోవడం. అంటే ఎంత ఇక్కడ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎంత నిర్లక్ష్యం కనిపిస్తుందో అధికారుల్లో. ఆ నిర్లక్ష్యం వీళ్ళు ఈ అవినీతికి పాల్పడడానికి కారణమైంది. అంటే ఇప్పుడు మొత్తం అందరి మీద చర్యలు తీసుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ సొమ్ము రూపాయి తిన్నా చట్టపరంగా అది నేరమే. వీళ్ళు అంటే ఇప్పుడు లక్షలు తినేస్తే వీళ్ళకి ఎలాంటి ఈ పనిష్మెంట్ ఇవ్వాలి? ఇప్పుడు అవసరమైతే వాళ్ళ ఉద్యోగాలు తీసేసి వాళ్ళని జైల్లో పెట్టాలి. ఒకళ్ళిద్దరు కొంతమంది అధికారులు ఇలా చేస్తే నెక్స్ట్ నుంచి ఇలాంటివి జరగవు.